హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చింది కదండి. మల్చింగ్ చేస్తే బాగుంటుందని మల్చింగ్ చేసేసాను. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అండి. ఇదేమో నిమ్మకాయ అండి, నిమ్మకాయ చెట్టు. ఈ రెండు దానిమ్మ చెట్లు అండి, దానిమ్మ చెట్లు. ఇది మల్చింగ్ అయితే అన్నిటికీ చేసేసాను. దీనికైతే బాగా పోతుందండి. జామ చెట్టుకి మల్చింగ్ మెయిన్ అండి ఎండాకాలం, లేకపోతే ఇదైపోతుంది. ఇది చెర్రీ చెట్టు అండి, చెర్రీ బార్బరస్ చెర్రీ. ఇది కమలా చెట్టు అండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది చూడండి, కాయ అయితే బాగా వచ్చింది. 2 రోజుల్లో పండిద్ది అనుకుంటా, 2 డేస్లో పండిద్ది అనుకుంటున్నాను. బాగానే వచ్చింది. ఇంకా పూత అంతా రాలిపోయింది, కానీ బాగానే ఉంది. ఇది లక్ష్మణ్ ఫల్ అండి. ఇదైతే పడ్డాయండి, బాగానే పడ్డాయి ఫ్రూట్స్. అదిగోండి, ఇంకా రావట్లేదు, అది ఫ్రూట్గా అవ్వట్లేదు. వచ్చింది కానీ అయిపోయింది. అది ఇదిగోండి, ఇది ఇక్కడ కూడా ఉంది. ఇదిగోండి, బాగా పడ్డాయి ఫ్రూట్స్. ఇదిగోండి, టైం పట్టిద్ది అనుకుంటా, నేను చూడాలి. నేను ఇదే ఫస్ట్ టైం, అందువల్ల నాకు తెలీదు ఎలా వచ్చిద్ది అనేది. ఇస్తున్నాను. అదిగోండి, మల్చింగ్ చేశాను దీనికి కూడా. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. అబ్బో, చాలా కాయలు కాసినాయండి. పోయినసారి అయితే 100 కాయలు కాసినాయండి. చూడాలి, ఇంక ఈసారి నేనేం ట్రిమ్ చేయలేదు, మొత్తం కట్ చేయలేదు, అలానే పెట్టాను. ఎలా ఉండిద్దో తెలియదు. కాబట్టి ఇది నా ఫ్రూట్ సెక్షన్ అండి. మొత్తం ఇదంతా నా ఫ్రూట్ మొత్తం. ఇదంతా ఈ గ్యాలరీ మొత్తం ఫ్రూట్స్. ఈ 2 రకాల దానిమ్మలు అండి, 2 రకాలు. ఇదైతే చాలా లావు వస్తుంది, బాగుంటుంది. ఇది కొంచెం చిన్నది, కానీ 2 బాగా పూత అయితే బాగా నిలబడుతుంది, బాగానే వస్తుంది. ఇంకా వీటి మధ్యలో మూడో చెట్టు అండి. కనీసం 20 కాయలు కాసినాయండి. ఇంత చిన్న చెట్టుకి 20 కాయలు కాసినాయి. అదండి, మల్చింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఎండాకాలం. చేసి పెట్టానండి, ఇంకా కొంచెం చెయ్యాలి. ఓకే అండి, బాయ్ అండి.